శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? మరి మే 10వ తారీఖున అక్షయ తది శుక్రవారం రోజున నేను లక్ష్మీ కుబేర హోమాన్ని నేను మొదలు పెట్టబోతున్నాను. ఆ రోజు చేయబోతున్నాను. ఫస్ట్ నేను ఇంతకంటే ముందు నేను చేయాల్సినటువంటి గొప్ప కార్యక్రమం ఏంటంటే, లక్ష్మీదేవిని ఈ హోమానికి ఆహ్వానిస్తున్నాను. అమ్మవారిని ఈ హోమానికి ఆహ్వానిస్తున్నాను. ఇలా అమ్మవారిని హోమానికి ఆహ్వానిస్తే లక్ష్మీదేవి మనకు ప్రసన్నమవుతుంది, మన ఇంట్లోకి వచ్చేస్తుంది. అందుకే అష్టాదశ శక్తిపీఠాలలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి దివ్య క్షేత్రము వైష్ణోదేవి ఆలయం. ఇది జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్. అక్కడికి వెళ్ళడం ఒక టాస్కే. వాస్తవానికి అక్కడికి వెళ్ళాలంటే చాలా అన్నీ ఎదుర్కోవాలి. అంత పెద్ద 15-13 కిలోమీటర్లు ఘాట్ రోడ్లలో పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూనైనా వెళ్ళేంత పరిస్థితి ఏర్పడుతుంది అక్కడికి. ఒక విధంగా చెప్పాలంటే ఇది, ఒక విధంగా చెప్పాలంటే సాహస యాత్ర. ఆ సాహస యాత్ర, అమ్మవారిని మనం ఎంతో కష్టపడి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. నేను తప్పకుండా అమ్మవారిని ఆహ్వానిస్తానండి. నేను మే 10వ తారీఖున అక్షయ తది నాడు మరి జరిగేటువంటి లక్ష్మీ కుబేర హోమంలో మరి నేను చెప్తున్నటువంటి భక్తులందరికీ కూడా, గోత్రనామాలు చదువుతున్నటువంటి భక్తులందరికీ కూడా మీరు మోక్ష సిద్ధి కల్పించాలి. మీరు వాళ్ళకి అనుగ్రహం కల్పించి వాళ్ళకు డబ్బులు బాగా వచ్చే విధంగా చేయాలి. ఆ విధంగా అమ్మవారిని అనుగ్రహం కోరుతున్నాను. నా మాట వింటారంటే తప్పకుండా చక్కగా అమ్మవారి అనుగ్రహం పొంది అమ్మవారిని ఆహ్వానించి లక్ష్మీ కటాక్షం పొందడానికి ఈ హోమాన్ని జరిపిస్తున్నాను. ఫైనాన్షియల్గా వెనకబడి ఉన్నటువంటి వారు, రుణబాధలలో ఉన్నటువంటి వారు, వ్యాపారాలలో నష్టాలు జరుగుతున్నటువంటి వారు, ఇలాంటి వారు ఆర్థికంగా నిలదొక్కుకోలేనటువంటి వారికి ఈ లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా 100కి 100 రూపాయలు వాళ్ళకి పనిచేస్తుంది. మరి ఆర్థిక సమస్యల నుండి వారు బయటపడిపోతారు, ఉన్నతంగా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లక్ష్మి అనుగ్రహం ఉంది. నేను ఒకటేనండి, అమ్మవారిని నేను మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. అంటే డబ్బులు మీకు బాగా వచ్చి సంపాదించే విధంగా చేసే బాధ్యత నాది. లక్ష్మీదేవి వచ్చింది కదా అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టడం. ఇంకోటి ఏంటి, మనకు డబ్బు వస్తే అహం అనేది పెరుగుతుంది. కామన్, ఎవరికైనా పెరుగుతుంది. కానీ అలా పెరగకూడదు. ఎవరికైనా అంటే అందరికీ పెరగదండి. నాకైతే అసలే పెరగదు. నాకు అహం అనేది ఉండదు. ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా మనకంటే పెద్ద వయసు ఉన్నటువంటి వారికి, బీద వాళ్ళు, అయ్యో వీడికి ఏం లేదు, వీడికి ఉండడానికి ఇల్లు లేదు, వీనికి మనం ఎందుకు గౌరవం ఇవ్వాలి అని అహంకారమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, వద్దు. ఎందుకంటే డబ్బు శాశ్వతం కాదు. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి బయటకు వచ్చిందంటే మళ్ళీ భిక్షం ఎత్తుకోవాల్సిందే. భిక్షం ఎత్తుకోవాల్సిందే. ఎప్పుడు నీ చుట్టూ ఉంటుందా లక్ష్మీదేవి? డబ్బులు ఎప్పటికి నీ వశం అవుతుందా? ఒకడు అతను బాగా సంపాదించాడు, కోట్లు సంపాదించాడు. 3 కొడుకులు ఏం చేశారంటే ఆ కోట్లను ఊడ్చి మూట కట్టేసి నీళ్ళలో వేసేసాడు. బెట్టింగులు కాసడం, దుబారా ఖర్చులు చేయడం, వ్యసనాలకు అలవాటు పడిపోవడం, సురిటీలు సంతకాలు పెట్టడం, మొత్తం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి భిక్ష ఎత్తుకునే పరిస్థితి ఏర్పడింది. అంతే, తండ్రి సంపాదించాడు, కొడుకులు ఖర్చు చేశారు. అట్లా మనకేంటంటే కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే అహంకారం అనేది మనకు డబ్బుతో పాటు పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది. నేనైతే మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఏదైనా టెంపుల్కి వెళ్తే మీకు పదే ఇదివరకు కూడా చెప్పాను, నాతో వచ్చిన అసిస్టెంట్ అందరినో హోటల్లో మంచిగా హ్యాపీగా ఉండి తిని మంచిగా ఎంజాయ్ చేయండి ఆయన అని చెప్పేసి నేను చేతిలో చిల్లి గవ్వలేకుండా బయటకు వస్తాను. ఒక ఫోన్ ఉండదు, ఏముండదు. నేను మళ్ళీ ఇదే హోటల్కి వస్తాను, ఆఫ్టర్నూన్ వెళ్ళిపోదాం. నేను వాస్తవానికి ఆ దేవాలయ ప్రాంగణంలో ఎక్కడో ఒక మూలకు పడుకుంటానండి. ఎక్కడో ఒక చోట మూలకు పడుకుంటాను. ఆ దేవాలయంలో ఇచ్చినటువంటి ప్రసాదం కానీ, అన్నదానం చేస్తే అన్నదానం తింటాను.
అంతే. ఆ రోజు నేను మామూలుగా అంటే సింపుల్గానే నా జీవితం కొనసాగిస్తాను. ఎంత పెద్ద లైన్ అయినా ఉండేటువంటి మంచిగా ధర్మ దర్శనానికి చక్కగా నేను అందరూ అంటే లేని వాళ్ళు పేదవాళ్ళు ఏ విధంగా ఉచిత దర్శనానికి వెళ్తానో అదే దర్శనానికి ఎన్ని గంటలైనా నిలబడతాను. ఒక రోజు నాకు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళాను. సర్వదర్శనానికి ఫ్రీ దర్శనానికి వెళ్ళానండి. ఇక మీకు తెలుసు కదా ఫ్రీ దర్శనం ఎట్లా ఉంటుందో. అయినా నో ప్రాబ్లం. కనీసం దానిలో ఒక 24 గంటలు ఉన్నాను. 24 గంటలు కంపార్ట్మెంట్లోనే ఉన్నాను. 24 గంటలు ఉండి దర్శించుకొని వచ్చాను. చాలు సంతోషం. 24 గంటలు రాత్రి దానిలోనే పడుకున్నాను కంపార్ట్మెంట్లో. అన్ని వాళ్ళు అరేంజ్ చేస్తారు కాబట్టి ఫుడ్, వాటర్ ఫెసిలిటీ, బాత్రూమ్స్ అన్ని వాళ్ళే అరేంజ్ చేస్తారు కాబట్టి 24 గంటలు చాలా హ్యాపీగా దానిలోనే ఉన్నాను. నాకు ఆ ఫీల్, ఆ సంతోషం అది వేరు. అది నిజంగా అనుభవించింది నాకు చాలా సంతోషం. అట్లా ఉంటుందండి. ఎందుకంటే మనం భగవంతుడి ముందు ఎప్పుడు కూడా మన హోదాను మన దాన్ని మనం ప్రదర్శించకూడదు. ఎందుకంటే భగవంతుడు ఎంతో గొప్పవాడు. అతని ముందు మనం ఎంతో కాదు. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, సంపాదించడానికి మీరు అమ్మవారి అనుగ్రహం అనేది కూడా నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను తప్పకుండా. మీరు దాన్ని కాపాడుకోండి. అందుకే ఈ లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపిస్తున్నాను. మీ గోత్రనామాలు పంపిస్తే నేను అమ్మవారి అనుగ్రహం పొందే విధంగా లక్ష్మీ కుబేర హోమాన్ని నేను జరిపించి దీనికి సంబంధించిన వీడియో కూడా పంపిస్తాను. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో